వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాటిమాటికి దేవుడిని తలుచుకుంటూ ఉంటారు. పైన దేవుడు ఉన్నాడనేది ఆయన తరచు అనే మాట. ఆ పైన దేవుడి సంగతి ఏమో కానీ తెలుగు ప్రజలకు సంబంధించినంత వరకు ప్రత్యక్ష దైవమైన తిరుమల వెంకటేశ్వరుడి సన్నిధిని మాత్రం జగన్ ఏలుబడిలో ఆయన అనుచరులు వివాదాలమయం చేశారు. అంతేకాదు, అసంఖ్యాక సామాన్య భక్తులను ఇబ్బందులు పాలు చేస్తూ అంతా తమ ఇష్టారాజ్యంగా నడిపించారు. తెలుగు ప్రజల గుండెల్లో తిరుమలకున్న స్థానాన్ని, దేశం మొత్తం మీద ఆ దేవుడికి ఉన్న ప్రాశస్త్యాన్ని స్వీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవచ్చని వైసీపీకి ముందు ఎవ్వరికీ తట్టలేదు. ఆ పార్టీ పెద్దలు రాజకీయ ప్రయోజనాల లాబీయింగ్కు తిరుమలను వాడుకున్నారు. అందుకు ధర్మారెడ్డి అనే ఓ అధికారిని ఢిల్లీ నుంచి తెచ్చిపెట్టుకున్నారు. టీటీడీ పెత్తనం మొత్తం అతనికే అప్పగించారు. తిరుమల వెంకన్న పేరిట భక్తులకు సేవ చేయాల్సిన పెద్ద మనిషి వైసీపీ పెద్దల సేవలో తరించారు. ఢిల్లీ పవర్ కారిడార్లో వైసీపీ అధినేత ప్రయోజనాలకు కాపలా కాశారు. ఆ క్రమంలో తిరుమల ఫక్తు వ్యాపార కేంద్రంగా మారిపోతుంటే దానిని అరికట్టాల్సిన వారు ఆ ధోరణిని మరింత ఎగదోశారు. నిజానికి తిరుమలకు మొదటి నుంచే ఎంతో కొంత ఈ పేరు ఉంది. వైసీపీ ఏలుబడిలో అది వికృత మార్గాలు పట్టింది. అధికారంలోకి రాకముందే వైసీపీ నేతలు తిరుమలకున్న ప్రతిష్ట కేంద్రంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. గుప్త నిధుల కోసం పోర్టులో తవ్వకాలు జరిగాయన్నారు. పింక్ డైమండ్ పోయిందన్నారు. వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి చంద్రబాబు ఇంట్లో సోదా చేస్తే ఆ డైమండ్ దొరుకుతుందని జోస్యం కూడా చెప్పారు. స్వామివారి అపురూపమైన వజ్రాలు పోయాయంటే ప్రజలు అమ్మో ఎంత ఘోరం అనుకోకుండా ఉంటారా? ఈ ఆరోపణలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విజయసాయిపై, రమణ దీక్షితులపై టీటీడీ 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది. వైసీపీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని టీటీడీ బోర్డు ఆ కేసును ఉపసంహరించాలని నిర్ణయించింది. అయితే ఆ ప్రయత్నం ఫలించలేదు. కేసు ఉపసంహరణకు కోర్టే ఒప్పుకోలేదు. తిరుమల కేంద్రంగా వైసీపీ నాయకత్వం ఆడిన ఆటల గురించి తెలుసుకోవడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల వైసీపీ అడ్డాగా మారింది. మంత్రులు, శాసనసభ్యులకే కాకుండా ఏ అధికార హోదా లేని వైసీపీ నేతలకు కూడా వీఐపీ దర్శనాల్లో రోజువారీ కోటాలు కేటాయించారు. రాష్ట్రంలో వైసీపీ సాగించిన అరాచకానికి ఆఖరికి తిరుమల కూడా మినహాయింపు కాలేకపోయింది. మొన్నటి ఎన్నికల్లో అధికారం చేతులు మారిన తర్వాత ఆ అరాచకం కథలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరోజు ఒకే లేఖపై 4 తోమాల సేవ, 6 ప్రోటోకాల్ దర్శనాలు, 12 మందికి కళ్యాణోత్సవం, 52 మందికి వీఐపీ బ్రేక్ దర్శనం ఇప్పించారట. మంత్రులు రోజా, నారాయణస్వామి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వారు రోజు డజన్ల సంఖ్యలో వీఐపీ దర్శనాలు చేయించారట. ఆర్కే రోజా మంత్రి కాకముందు ఏపీఐఐసి చైర్పర్సన్ హోదాలో పేర్లు కూడా రాయకుండా 20 మందికి బ్రేక్ దర్శనానికి సిఫారసు చేసిన లేఖ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ఆమె చాలా తరచుగా తిరుమల దర్శనానికి వచ్చేవారు. వచ్చినప్పుడల్లా చాలామందిని వెంటేసుకొచ్చేవారని, వారి నుంచి ఒక్కొక్కరి దగ్గర 50,000 రూపాయల చొప్పున వసూలు చేసేవారని ఆరోపణలు వినవస్తున్నాయి. వాటిని రోజా ఇంతవరకు ఖండించలేదు. వైసీపీ ప్రముఖులు దర్శనానికి వచ్చినప్పుడల్లా తమ వెంట బోల్డ్ మందిని వెంట తీసుకొచ్చిన సందర్భాలు లెక్కించలేని ఉన్నాయి. వైవి సుబ్బారెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన శ్రీవాణి ట్రస్ట్ దర్శనాల్లో అవినీతి జరిగిందన్న విమర్శలు చాలానే వచ్చాయి. దీని కింద 10,000 రూపాయలు ట్రస్టుకు చెల్లించి 500 రూపాయల టికెట్ తీసుకుంటే దర్శనం కల్పిస్తారు. ఈ విధంగా వచ్చిన డబ్బు మొత్తం ట్రస్టుకు జమ కాలేదన్నది ప్రధాన అభియోగం. కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు కూడా చాలా అవినీతి చోటు చేసుకుందంటూ గత 5 ఏళ్ల వ్యవహారాలపై విచారణ జరిపించాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆరోపణలకు దారితీసిన పరిస్థితులపై ఆనాటి ముఖ్యమంత్రి జగన్ ఏనాడు దృష్టి సారించిన దాఖలాలు లేవు. తిరుమల వ్యవహారాలు ఆయనకు ఎప్పుడూ పట్టలేదు. జగన్కు తిరుమల అంటే ధర్మారెడ్డి అంతే. ధర్మారెడ్డికి తిరుమల అంటే తన నెట్వర్క్ను పెంచుకోవటం అంతే. ఈ పద్ధతిలో టీటీడీని 5 ఏళ్లు నడిపారు. వైసీపీ పరాజయం పాలు కాగానే చాలామంది సామాన్య ప్రజలు ఇక తిరుమల బాగుపడుతుందన్నారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం వైసీపీ హయాంలో టీటీడీ నడకపై జనంలో ఎంత కోపం ఉన్నది. చంద్రబాబు ప్రభుత్వం టీటీడీకి ఇంకా ట్రస్ట్ బోర్డు నియమించలేదు. చైర్మన్గా అశోక్ గజపతిరాజు పేరు వినపడుతున్నది. చైర్మన్ ఎవరైనా కానీ కొత్త ట్రస్ట్ బోర్డు వచ్చిన తర్వాత టీటీడీని ఎలా నడపకూడదో గత 5 ఏళ్ల టీటీడీ నడకను చూసి తెలుసుకోవాలి. పారదర్శకతకు పెద్ద పీట వేయాలి. జనం కోరుకునేది అదే.